లేదు కాబట్టి ఇవాళ రాజకీయ సన్యాసం తీసుకోవాల్సి వచ్చింది. కానీ కేసినేని చిన్ని గారు ఇప్పుడే గురుగారు చెప్పారు 50 మందికి మరి ఇంజనీరింగ్ సీట్లు ఇప్పించారు చిన్ని గారి అతి కొద్ది కాలంలో అని. అంటే ఆయన మాతో కూడా ఎప్పుడు చెప్పేది ఏంటంటే ఇవాళ ముందు మనం కార్యకర్తలకి ఒక ధైర్యాన్ని ఇవ్వాలి. 5 సంవత్సరాలుగా ఒక నియంత పరిపాలన పైన పోరాడినటువంటి వ్యక్తులు మీరందరూ కూడా, పై స్థాయిలో ఉన్నటువంటి మేమే కాదు మీరు కూడా అనేక ఇబ్బందులు పాలయ్యారు, అనేక కేసులు పెట్టించుకున్నారు, అనేక రకాలుగా ఆర్థికంగా నష్టపోయారు. కాబట్టి మిమ్మల్ని అందరినీ కూడా మేము కాపాడుకోవాలి, మీ అందరికీ కూడా ఒక మంచి భవిష్యత్తుని ఇవ్వాలి. ఆ రకంగా అడుగులు ముందుకు వేసేటటువంటి వ్యక్తి కేసినేని చిన్ని గారు. కాబట్టి నిజంగా మనందరి అదృష్టం ఇవాళ చిన్ని గారు లాంటి వ్యక్తి పార్లమెంట్ సభ్యుడిగా మరి ఈ జిల్లాలో అందరికీ ఒక పెద్దగా ఉండటం అనేది నిజంగా మనందరి అదృష్టం. టీం టీడీపీ గతంలో చెప్పుకున్న వాళ్ళని చాలా గొప్పగా గతంలో చాలా గొప్పగా టీం టీడీపీ అని చాలా గర్వంగా చెప్పుకునే వాళ్ళం. కానీ ఒక వ్యక్తి అహంకారం వల్ల నేనే అధిష్టానాన్ని, నాకు పైన ఎవడూ లేడని విర్రవేగటం వల్ల ఆ స్ఫూర్తి దెబ్బతింది. కానీ ఇవాళ మళ్ళీ నేను ఈ వేదిక పై నుండి చెప్తున్నా, టీం టీడీపీ విజయవాడ నాయకుడు కేసినేని చిన్ని గారు, ఇవాళ ఆయన నాయకత్వంలో టీం టీడీపీ దూసుకుపోతుంది విజయవాడ పార్లమెంట్లో. మళ్ళీ గతంలో లాగా మనందరం ఒక కుటుంబంలాగా ఎటువంటి పొరపచ్చాలు లేకుండా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని, లోకేష్ గారి నాయకత్వాన్ని బలపరుద్దామని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు గురుగారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. బాగుండదు లేదు, నేనే చెప్తాను. పుద్దా వెంకన్న గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను.